ఎట్లా మరి మీరు కింద పడ్డప్పుడు మరి ఏమైనా పరికరించే ప్రయత్నం చేసిరా? పాపం ఆయన కాలు తొంటి ఇరిగింది కదా. కాలు ఇరిగేటప్పుడు నేను ఈయనే ఉన్నాడుగా, నందినగర్లోనే ఉండొచ్చున్నాడు. కాలు ఇరిగేటప్పుడు నేను అడిగిన ఎట్లా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడా, నేను పోతే మళ్ళీ ఇంకో విధంగా ఉంటుందేమో, మళ్ళీ ఎందుకు అనేది ముఖ్యమంత్రి పోయిండు కదా, చూసి వచ్చిండు కదా, ఆడ పోతే వీళ్ళ మొక్కలు ఇంత దొడ్డుగా అయిపోతాయి, నేను పోగానే బీపీలు ఎక్కుతాయి వీళ్ళకి. ఎందుకంటే అక్కడ దగ్గరకెంచి చూసినాను కదా, వీళ్ళకి ఆయన ఎవరు లేనప్పుడు దగ్గరకెంచి చూసి బెడ్రూమ్ వరకు ఇడిచిపెట్టి వచ్చేటోంది కదా. ఇలా డబ్బులు వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత వచ్చిన కదా వీళ్ళు. ఆ రోజు హరీష్ రావు వార్డు మెంబర్ గెలవలే, ఇలా మెట్టు ప్రకాష్, నేను, కపిలు, చాలామంది ఇట్లా రకరకాల, సుదర్శన్, రైమాన్ లేరు, చనిపోయారు. కానీ అటువంటి వాళ్ళు ఇన్ని మంత్రి చేసినాం కదా. ఆ రోజు మంత్రి చేసిన తర్వాతనే కదా హరీష్ రావుని అన్నాడు ఆయన మంత్రి, అన్నాడు. కొట్లాడినాం మేము, కొట్లాడి ఆయనకి అని చెప్పి ఇప్పించినాం. అది ఇవాళ మా పుణ్యం, హరీష్ రావు ఉద్యమకారుల పుణ్యము. వార్డు మెంబర్ గెలవని మంత్రి చేసినాం, అది అన్నీ చేసినాం మేము. తెలంగాణ ఉద్యమం మేమే తీసుకొచ్చినాం. నేను లేకపోతే తెలంగాణ ఉంటుండేనా, నా కుటుంబం లేకపోతే సోనియా గాంధీ ఇస్తుండేనా? ఇవాళ వీళ్ళని భయపడి కాదు. సరే, ఇప్పుడు ఇవన్నీ ఒకవైపు ఉంటే ఇప్పుడు కేసీఆర్కి అవకాశాన్ని ఇస్తున్నారా మళ్ళీ మీరు, మీ ప్రభుత్వం? మా ప్రభుత్వం ఎందుకు మిస్టేక్స్ చేసి మళ్ళీ కేసీఆర్ పవర్ ఇచ్చేలాగా? మేము మిస్టేక్ చేస్తే కదా, మేము ఏదైతే 6 గ్యారెంటీలు అన్నామో అన్ని అన్ని ఒక్కొక్కటి ఇదవుతుంది. 100% మేము మిస్టేకే చేయము. ఈయనకు ట్రైడ్గా ఇది చేస్తాం కానీ మేము ఎందుకు ఇది చేస్తాం? ప్రజలు ఇచ్చిన తీర్పు, ఈయన 10 సంవత్సరాలు చేసిండు కదా, మేము ఒక 10 సంవత్సరాలు ఉండి తర్వాత చూద్దాం. ఇప్పుడు అసలు మీరు మీ ముఖ్యమంత్రి ఉండడు, ఇలా ఆయన బీజేపీలోకి పోతాడని అంటుండగా. ఈయన అన్నీ అంటాడండి. ఎంఐఎం చెప్పలే, ఎంఐఎంలో పోతాడు రేవంత్ రెడ్డి, ఇందులో ఉండడు. ఎందులో ఉంటాడు? ముఖ్యమంత్రి, గెలిచిన ముఖ్యమంత్రి పార్టీ మారి ఇంకో పార్టీలో పోతాడా? ఎందుకు పోతాడు? ఇవాళ ఏంది ఓటుకు నోటు కేసులా బీజేపీ వాళ్ళు ఇది చేస్తారు, అందు గురించి అక్కడ పోతారు. ఇది అన్నీ చెప్పుకోవడానికి. ఎన్నికలు అయిన తర్వాత ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇది బీజేపీలో విలీనం అవుతుంది కావాలంటే. బీఆర్ఎస్ విలీనమయ్యి మేము మీరు ఇద్దరం కలిసి కొట్లాడదాము, ఇక్కడ కాంగ్రెస్ని ఓడగొడదాము, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బడగొడదామని అది చేస్తారు తప్ప, ఆ కుట్ర చేసే అవకాశాలు ఉంటాయి తప్ప. ఈయన ఏమో రేవంత్ రెడ్డి గారు 1 ఇయరే ఉంటాడు, నేను జోస్యం చెప్తున్నా, లేకుంటే నేను 1 ఇయర్ తర్వాత ప్రభుత్వం పడిపోతుంది, లేకుంటే ఈయన బీజేపీలో పోతాడు, ఈయన ఒక 100, 20, 50 మంది ఎమ్మెల్యేలను ఈయన తయారు చేసుకుంటుండు సైన్యము అనేది చెప్పడానికే. కానీ పార్టీ హైకమాండ్ ఉంది, క్రమశిక్షణ ఉంది. ఎవరిని ముఖ్యమంత్రి ఇవాళ జూనియర్ ఉండే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసిరు కదా, పార్టీకి పనిచేసిండు, కష్టపడ్డాడు, తిరిగిండు, జనాలలో ఉన్నాడు, పార్టీని ఒక 5 తీసుకొచ్చిండు, ముఖ్యమంత్రి ఇచ్చారు కదా. అట్లా నేను ఒక ముఖ్యమంత్రి ఉండి ఇంకో పార్టీలో చేంజ్ అయితే ఇక్కడ ఉండరు, బీఆర్ఎస్ ఉండదు. ఈ అవినీతి మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం? 100% ఏమన్నా లోపలికి పోయే అవకాశాలు ఎందుకు? ఒక ఆమె పోలేదా 100 కోట్ల? అది వాళ్ళ కోట కదా, కేంద్రం బీజేపీ కోట కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఈ కాళేశ్వరంలో అది ఉంది, ఏది కమిషన్ది. తర్వాత సెక్రటరియట్ కట్టింది, అందులో 40% అది కట్టి అది చేసినప్పుడు ఎంత ఎస్టిమేషన్ ఉండే, తర్వాత ఎంత పెరిగింది, తర్వాత ఏ విధంగా అయింది. అమరవీరుల స్తూపంలో కమిషన్ తింటారా అండి? అది ఫస్ట్ 65 కోట్లతోటి ఇది చేసిన ఆ స్తూపానికి 180 కోట్లు 200 కోట్లు తీసుకుపోయారు. అమరవీరుల అది ఏదైతే మనము కొండ లక్ష్మణ్ బాపూజీది అది ప్లేస్ ఉండే అక్కడ గట్టి అది 6 నెలల్లో కంప్లీట్ చేయాలి. అది దాదాపు 5-6 సంవత్సరాల తర్వాత దగ్గర గవర్నమెంట్ ఇప్పుడు పోతుందో. అవన్నీ ఉన్నాయి, లోపలేసే అవకాశాలు 100% లోపలేస్తారు. ఎందుకు వేయరు? ఎమ్మెల్యే భగవంతులా ఎవరిని వేస్తారు? కేటీఆర్, కేసీఆర్ అందరినీ వేస్తారు. కేటీఆర్ పోతాడు, కేసీఆర్ పోతాడు, హరీష్ రావు పోతాడు, సంతోష్ రావు పోతాడు. అంతేనా? అందరు రావులు పోతారు. అంత ఈజీ కాదే. అంత ఈజీ ఎందుకు లేదు? రాజ్యాంగంలో వీళ్ళకు ఒక సపరేట్ పేజీ ఉందా? రాజ్యాంగంలో వీళ్ళు తప్పు చేసిన నడుస్తుంది, ఈ కుటుంబం ఇట్లా ఉంది, 10 సంవత్సరాలు అవినీతి చేసి సగం నాకు సగం అంటారు. ఎప్పుడైనా గవర్నమెంట్ లో వస్తే అదే నడుస్తుంది కదా. మీకు సగం మాకు సగం. మాకు డబ్బుల కొద్దో ఏముందండి? ఇలా ప్రభుత్వంలో ఉందాం, మంచి ట్యాక్స్ కట్టే సిటీ ఉంది, మంచిగా మాకు ట్యాక్స్ వస్తుంది, రకరకాలుగా వస్తుంది. మొన్న ఖాళీ చాలా మీద ఏది బండి పెనాల్టీ ఏది సిగ్నల్ జంప్ చేసి దాని మీద
కొన్ని వందల కోట్ల రూపాయలు వచ్చినాయి ఒక్కొక్క అంటే అటువంటి మీ జేబులోకి పోతాయా ఏంది? మా జేబులో కాదు, ప్రభుత్వం నడిపించడానికి ప్రభుత్వం వస్తాయి. ఇప్పుడు వాళ్ళు సొంతంగా సంపాదించుకొని దోపిడీ చేసింది ప్రభుత్వానికి ఎందుకు ఇస్తారు? అన్ని మీకు గుంజుకుంటారు. సగం మీకు సగం వాళ్ళకి సగం అంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి ఓ సగం వేసుకపోతారు, సగం ఎందుకు వేసుకోకపోతే మేము మొత్తం జైల్లో పెట్టకుండా కాపాడుతారు. లేలే మొత్తమే తీసుకోపోతాము. అవినీతి సొమ్ముని రికవర్ చేస్తాము, అది గవర్నమెంట్ ఖజానాలో పెడతాం, జైలుకు పంపిస్తాం, మేమే డోర్లు ఓపెన్ చేస్తాం. తర్వాత పాపం మీలాంటి వాళ్ళు బాధపడరా జైల్లో కేసీఆర్ పెద్ద మనిషి? పెద్ద మనిషి మేము జొన్న రొట్టెలు కట్టుకొని తీసుకుపోయి ఇంత ఉల్లిగడ్డ కారం బీపీ పెరిగేటట్లు తినిపించి వస్తాం. కొంచెం కూడా కనికరం లేదు మీకు. కనికారం ఉంది కాదు భయ్, కునికారం ఉందందుకే అన్నగారిని తీసుకుపోయి జొన్న రొట్టెలు అవి ఇవి ఆ తాండాలలో పండుకుండు కదా అప్పుడు రాబులు. ఎమ్మెల్సీ కూడా ఇచ్చిండు ఆయన, ఎంత అంటే ఎమ్మెల్సీ ఇచ్చిండు. నేను మళ్ళీ 2 సంవత్సరాలు వదిలేసి వచ్చిన. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 0 ఉంది, నేను పార్టీని వదిలేసిన రోజు. అవును, ఒకటే అనుకున్నా, ఈయన దించాలే, ఈయన బాగా ఇదైతుండు. రాజేందర్ గిట్ట చెప్పిన, నీ గిట్ట ఈయన ఎలగొడతాడు, ఇలా నాకు ఎలగొట్టి నువ్వేదో ఇది చేస్తున్నావు, నీ గిట్ట ఇదే గతి పడుతుంది. ఇట్లా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని అందరినీ పంపిస్తాడు, ఆయన దగ్గర కొత్త వాళ్ళని పెట్టుకుంటాడు, భజన పరులను, ఆ విధంగా చేస్తాడన్న. తర్వాత సంవత్సరంన్నర తర్వాత రాజేందర్ గిట్ట బయటికి వచ్చిండు. అవును, చూడాలి మరి ఎట్లా ఏం చేస్తారు ఏంటి ఏం చూడాలి, సినిమా చూపెడుతూనే ఉంటాము, ఏం చూడాలి. ఏం వర్షాకాలం వర్షం పడుతుంది కాదు, ఎప్పుడన్నా వర్షం